శాసనసభ్యులు కలిసిపోయి రోజు తిట్టుకుంటారు, పోటాడుకుంటారు, పోటీ ఉంటుంది. ఈ విషయం అందరూ కలిసిపోయి కమిషనర్ కంటే పై స్థాయికి వెళ్ళి రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి ముందు ఆపించారు. ఇది డ్రైన్లు అడ్డుకుంటే వారం రోజుల్లో మున్సిపల్ కమిషనర్ని బదిలీ చేయించారు. కాబట్టి మనం ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా దశాబ్దాల పర్యంతం రాజకీయ అవసరాల కోసం అని చెప్పాను, లేకపోతే అక్రమ సంపాదన కోసం అని చెప్పాను, మన వాళ్ళు ఆక్రమించుకుంటే, లేకపోతే కొన్ని సందర్భాల్లో పాపం నిజంగా బేదలు కష్టంలో ఉన్నారని కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు బేదలు ఎక్కడ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఏదో గుడిసేసుకున్నారు అనుకోండి, మనం పద్ధతి లేకుండా ఎష్టో వచ్చి తీసి పారేస్తే వాళ్ళు ఎక్కడ బతుకుతారు. కానీ అది డ్రైన్ ఆక్రమించుకుంటే, డ్రైన్ని అడ్డుకుంటే అది ఒప్పుకోకూడదు. చిన్న చిన్నవే తర్వాత చూస్తున్నాం అనుకోవచ్చు. ఇలాంటిది లేకుండా ఒక వాతావరణాన్ని సృష్టించింది ఈ ప్రభుత్వాల వైఫల్యం వల్ల. రాజకీయ నాయకులే. హుస్సేన్ సాగర్లో ఉదాహరణకి ఒకప్పుడు నేను చెప్పేది 30-40 ఏళ్ల క్రితం, మరి ఈ భూ ఆక్రమణకి బాగా సిద్ధాస్తులైన వాళ్ళు, రాజకీయంగా బాగా పరపుతున్న వాళ్ళు పోయి అదే పనిగా ఎక్కడి నుంచో మట్టో లేకపోతే చెత్త తీసుకొచ్చేయటం, దాన్ని పూర్తి చేయటం, వెంటనే ఆక్యుపై చేసేయటం, రాత్రి గుడిసెలు వేసేయటం, అక్కడ బోర్డులు పెట్టేయటం, అంతే. ఒక అధికారి ఈ హుస్సేన్ సాగర్ని కాపాడాలని చెప్పిన అలాగా చేస్తుంటే ఆయన 100 మందిని వీళ్ళ స్థాయిలోనే ఆయన కూడా మనుషులను పెట్టి, వస్తాదులను పెట్టి, లారీలను పెట్టి ఆ రాత్రి మొత్తం తవ్వించేసి నీళ్ళలో కలిపించాడు. ఇంకే రకంగా దాన్ని కాపాడే అవకాశం లేకపోయింది. కాబట్టి దశాబ్దాల పర్యంతం నిర్లక్ష్యానికి గురైనాయి, ఆక్రమణకు గురైనాయి. కాబట్టి ఒక్కరోజు ఆర్భాటం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి. ముందు డ్రైన్లు ఆక్రమణ అడ్డు లేకుండా చూడాలి. ఎందుకంటే వర్షం వస్తే వరదలు వస్తాయి. లేకపోతే తర్వాత ఈ సూవేజ్ అంతా కూడా డ్రైన్లోకి పోకుండా మనకి ఏమవుతుంది, నగరపాలక సంస్థ లేకపోతే మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డు ప్రకారం 1 కోటి జనాభా పైన హైదరాబాద్లో ఉంది కదా, గ్రేటర్ హైదరాబాద్లో 8 లక్షల కుటుంబాలకు మాత్రమే డ్రైనేజ్ సివరేజ్ కనెక్షన్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ ఏమవుతుంది, నాలల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెద్ద కాంప్లెక్స్ కడతారు, ఆధునిక చూడడానికి కళ్ళు మెరిసెట్గా ఉంటుంది. దానికి ఏదో పేరుకి సివరేజ్ కనెక్షన్ ఆ ప్రాంతంలో సివర్ లైన్స్ లేకపోయినట్టయితే STP పెట్టమంటారు. వాళ్ళు ఏదో ఖర్చు పెట్టి పెట్టామంటారు. STP అయినాడు నడవదు. వాళ్ళ పైప్ లైన్ తీసుకెళ్ళేసి పక్కన లేక్లో పెట్టేస్తారు. ఆ లేక్ నుంచి కూకట్పల్లి నాలాగా పోతుంది. అక్కడి నుంచి మీకు హుస్సేన్ సాగర్కి వస్తుంది. అక్కడి నుంచి మూసీలో పడిపోతుంది. కాబట్టి పరిపాలన నగరాల్లో బాగు చేయడం అన్నది ఊరికే ఒక్కరోజు ఇది మంచిదే, పూర్తిగా ఆహ్వానించాలి. కానీ దీంతో అయిపోయేది కాదు. మన రెండో లాభాటం ఉంటుంది, మర్చిపోతాం. తర్వాత దీర్ఘకాలం సమగ్రంగా సమన్వయం చేసి చాలా చిక్కా కలిగించే పనులు కొన్ని, కానీ పద్ధతి ప్రకారం చేయాలి. ఈ సివరేజ్ సిస్టమ్ ఉంది, అది బాగు చేయకుండా మీరు లేక్స్ బాగు చేయలేరు. లేక్స్ అన్ని కూడా నరకకోపం అయిపోయినాయి. ఇవాళ 100 ఏళ్ల క్రితం మంచినీళ్ళుగా ఉన్న హుస్సేన్ సాగరు ఇవాళ నరకంగా తయారైపోయింది. కాబట్టి ఒక సమగ్ర వ్యూహం ఉండాలి. దీర్ఘకాలిక ప్రణాళిక పద్ధతి ప్రకారం సమగ్రంగా చేయాలి. అలా లేకపోతే కొంతకాలం సరదాగా ఉంటుంది. మీకు గుర్తుందో లేదో, 10-15 ఏళ్ల క్రితం ప్లాస్టిక్స్ అన్ని నిషేధిస్తాం హైదరాబాద్ అని చెప్పి ఆర్భాటం చేశారు. చాలా సంతోషపడ్డాం. మన ఇళ్లలో కూడా మనకి ఆర్గానిక్ వేస్ట్, వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, ప్లాస్టిక్స్ అన్ని సపరేట్ చేసి అది పెట్టాం. తర్వాత నేను విన్నాను చాలా చోట్ల ఈ మొత్తం వేరు బిన్స్లో మీరు ఇచ్చినా కూడా వాడు గార్బేజ్ దీనిలో పోసినప్పుడు మొత్తం కలిపి పోసేస్తున్నారండి. ఫలితం అంతా లేకుండా పోయాయి. కాబట్టి మొదట ఎంత ఉత్సాహం చూపెడుతున్నారో అంతే ఉత్సాహాన్ని దీర్ఘకాలం నడపడానికి ఓ పద్ధతి ప్రకారం క్రమబద్ధంగా సమగ్రంగా చేయకపోతే ఆర్భాటం ఉన్నట్టు ఫలితాలు ఉండవు. రెండోది, ప్రజల్ని మీరు కనుక భాగస్వామ్యాన్ని చేయకపోతే, ఇప్పుడు ఈ మొత్తం గొడవలో మున్సిపల్ మేయర్ సంగతి ఏమైనా పేరుందా? లేదు సార్. నగరానికి మేయర్ కదా, మొత్తం అధికారం అంతా కేంద్రీకరించే అధికారం మొత్తం ముఖ్యమంత్రి హైడ్రాకి ఇచ్చేస్తుంది. మరి ఎట్లా జరుగుతుంది అది? నగర మేయర్ సంగతి ఏంటి, నగరపాలక సంస్థ సంగతి ఏమిటి? మరి వార్డు కమిటీలు ఉండాలా? ప్రతి వార్డుకి రాజ్యాంగం ప్రకారం వార్డు కమిటీలు ఉండాలా? వార్డు కమిటీలు ఎక్కడ ఉన్నాయి? ఉంటే వాటికి అసలు చైతన్యం ఉందా? ప్రజల భాగస్వామ్యం ఉందా? ఇది నాది అని నేను అనుకుంటే, మనది అనుకున్నట్టయితే సమాజం అంతా పూనుకుంటే కాపాడుకోగలం. కానీ మీరు ఒక్కరోజు చేయకపోతే అయిపోతుందా? కాదు సార్. యాక్చువల్గా మేయర్ కూడా పరిశీలించాలి కదా సార్ మొత్తం ప్రాంతాన్ని. నాకు తెలియదు, మేయర్ ఎవరో కూడా నాకు తెలియదు, నాకు అనవసరం. కానీ నిజం ఏంటో మనకు తెలుసు. ఓకే, మేయర్లకి ఈ దేశంలో ఏ మేరకు బాధ్యతలు, అధికారులు ఉన్నాయని మనకు తెలుసు. ఉత్సవగ్రహాలు పెట్టినది ఆ కారణంగా చెప్తాను. ఫలానా మేయర్ని కూర్చో, ఫలానా వ్యక్తిని కూర్చొని మాట్లాడట్లా. స్థానిక ప్రభుత్వం నిర్వీర్యం అయిపోయింది, ప్రజల భాగస్వామ్యం లేకుండా పోయింది, అధికారం పూర్తిగా కేంద్రీకృతమైంది.
2 రోజులు ఆర్భాటం కనిపిస్తే చాలదు, దీర్ఘకాలం జరగాలంటే అన్నింటినీ సమన్వయం చేయాలి నేను కోరేది అది.